ఏంటి బొమ్మలాగా రెడీ అయ్యి ప్రిషా ఎక్కడికెళ్తుందని చూస్తున్నారా? మేమెప్పుడు వెళ్ళే టెంపుల్‌లో బోనాలు. సో, ఇంక వెళ్ళకుండా ఎలా ఉంటాము. ఇది ప్రిషా ఫస్ట్ బోనాలు. అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. బోనాలంటే ఏంటి? అసలెందుకు చేసుకుంటారు? ఏమీ తెలీదు. ఇప్పుడు తెలుసుకుందాం మనం కూడా. ఇంకిలా ఆడుతూ, నవ్వుతూ మా ప్రిషా కాసేపటికి పడుకుంది. పడుకుంటే చాలా క్యూట్ అనిపిస్తారు కదా! నేనైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి దాన్ని రికార్డ్ చేస్తా ఇట్లా పడుకున్నప్పుడు. ఈ బోనాలనేది ఆషాఢ మాసంలో వచ్చే ఏదో ఒక సండే చేసుకుంటారనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సండే రోజు చేసుకుంటారు. మన తెలంగాణలో చాలా ఎక్కువ. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో చాలా చేసుకుంటాము. నేను కూడా ఇలా మినిమమ్‌గానే రెడీ అయిపోయాను. మళ్ళీ ప్రిషాని ఎత్తుకోవాల్సొస్తదేమో అని మినిమమ్ జ్యువెలరీ పెట్టుకున్నాను. చోకర్ అలా. అండ్ రెడ్ శారీ కట్టుకున్నాను. ప్రిషాకి కూడా రెడ్ ఏసాను. మా ఫస్ట్ టైమ్ బోనాలు కాబట్టి. అండ్ హెయిర్ అయితే ఇప్పటికైతే ఇట్లా లీవ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు టెంపుల్‌కెళ్ళినా కూడా అదేంటో నేనే కనిపిస్తానేమో హెయిర్ లీవ్ చేసుకొని నాకర్థం గాదు. అందరూ చెప్తుంటారు, "నీ హెయిర్ చాలా బాగుందమ్మా. టై చేసుకో దిష్టి తగులుతది" అని చెప్పి. అందుకే సేఫ్ సైడ్‌కి హ్యాండ్‌కి ఒక బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నేను ఈ శారీ కట్టుకోవడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. అది లాస్ట్‌లో చెప్తాను ఏంటనేది. అండ్ ఈ రెడ్ బ్యాంగిల్స్ కూడా నేనే స్వయంగా నా చేతులతో చేశాననమాట. సో, ఒక ఏజ్‌లో మనకి ఏది చూసినా చేయాలనిపిస్తది. చాలా క్యూరియాసిటీ ఉంటది కదా! అట్లా బ్యాంగిల్ బిజినెస్ కోసం అని చెప్పి నేను ఇవి చేశాను శాంపుల్‌కని. వెదర్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉండే ఆ రోజు. ఇంకా స్పీడ్ బ్రేకర్ వచ్చేమో ప్రిషా అయితే ఉలిక్కిపడి లేచి నన్ను పట్టుకొని ఎలా పడుకుందో చూడండి. ఇలాంటి మూమెంట్స్ చాలా క్యూట్‌గా ఉంటాయి కదా అసలు. ఇలాంటి డ్రెస్ వేసి ప్రిషాని కార్ సీట్‌లో కూర్చోబెట్టడం ఫస్ట్ టైమ్. అది ఎక్కువగా ఉంచుకోదు ఇలాంటి డ్రెసెస్. చూడాలి మరి ఇది ఎంతసేపు ఉంచుకుంటుందో. కాసేపటికి లేచి చూడండి ఎలా చూస్తుందో. ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదా మమ్మీ వాళ్ళు. నేను దారిలోనే పడుకున్నానా ఏంటి అని చూస్తుంది. టీథర్ మాత్రం వదలట్లేదు అసలు. ఈ రెడ్ డ్రెస్ యాక్చువల్‌గా వేరే ఫెస్టివల్‌కని ఉంచాను. నాకు తెలీదు ఇలా మేము మధ్యలోనే బోనాలకెళ్తామని చెప్పి. సో, ఇది వాళ్ళ అత్త ఇండియా నుంచి తెచ్చింది. దాని ఫేవరెట్ అత్త. అందుకే దాన్ని ఫస్ట్ ఫెస్టివల్‌కి ఏసేసాననమాట నేను. ఇంక వాళ్ళ డ్యాడీ ఎత్తుకోగానే చిట్టి స్మైల్ వచ్చింది చూడండి. వాళ్ళ డ్యాడీ కూడా పాపం డ్రైవ్ చేసి చిట్టి బొమ్మను ఎత్తుకున్నాడు. చాలా క్యూట్ ఉంది కదా! ప్రిషా డ్రెస్ కూడా చాలా బాగా కుదిరింది కదా! జ్యువెలరీ అలా కూడా ఏం పెట్టలేదు ప్రిషాకి. మళ్ళీ అది ఇరిటేట్ అయిపోతదని చెప్పి. ఇంకా మేము టెంపుల్‌కి వెళ్ళగానే మాకు ఫస్ట్ పోతురాజులే కనిపించారు. ఎత్తుకుంటారా ప్రిషని అనగానే వాళ్ళు చాలా మంచిగా ఎత్తుకున్నారు. వీళ్ళేంటి భలే రెడీ అయ్యారు. నేనెప్పుడు చూడలేదు అనుకుందో ఏంటో చాలాసేపు అలానే చూసింది. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్‌గా ఫోటోస్ ఇచ్చి ఎళ్లారు. కానీ ఊరికే అంటుండే అనమాట. టెంపుల్‌లో పోతురాజులు కావాలంట. నేను నా బిడ్డ వేషం వేసుకొని వెళ్తాం అది ఇది అని. ఇంక మా పోతురాజులతోని ఫోటో దిగిన తర్వాతనే ప్రణయ్‌కి అది దొరికింది. ఇంక ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇద్దరు కలిసి ఫుల్ డాన్స్. ఇంతమందిని చూసేసరికి మా ప్రిష కూడా కాస్త పాజ్ అయిపోతది. ఎందుకంటే డైలీ వాళ్ళ డ్యాడీ నన్నే చూస్తది కదా! అందరిని అలా చూస్తూ ఉండిపోతది కాసేపు. బోనాలు ఎందుకు చేస్తారంటే పూర్వకాలంలో ఉన్నప్పుడు ప్లేగ్ అని ఒక డిసీజ్ వచ్చిందనమాట. సో, జనాలందరూ ఏమనుకున్నారంటే మహాకాళి అమ్మవారికి కోపం వచ్చింది. అందుకే మనకిలా జరుగుతుంది అని చెప్పి అప్పటి నుండి మన వాళ్ళు అమ్మవారికి ఒక ప్రసాదం సమర్పించడం చేశారు. ఆ ప్రసాదంలో బెల్లం, అన్నం, పెరుగు, ఇంకా పసుపు కలిపి చేస్తారనమాట. దానిని మనం బోనం అంటాము. అది అమ్మవారికి సమర్పించి దానిని శాంతపరుస్తూ అలా అప్పటి నుండి బోనాలు జరుపుతూ వచ్చారు. అండ్ ఇంకా ఒళ్ళంతా పసుపు పూసుకొని వేపాకులతో డాన్స్ చేస్తూ ఉంటారు కదా! సో, అది దేనికంటే వేపాకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుందని మనం నమ్ముతాం కదా! సో, అలాగే అందుకని వేపాకులతో అలా డాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా పోతరాజు ఏంటంటే అమ్మవారికి తమ్ముడులాగా అని చెప్పి నాకు తెలిసిన కథ ఇది. మీకెవరికైనా నీట్‌గా మంచి డీటెయిల్డ్ కథ తెలిస్తే కమెంట్ పెట్టండి. నేను దానిని పిన్ చేస్తాను. అండ్ ఏదైనా తప్పు చెప్పుంటే మాత్రం సారీ నాకసలు తెలీదు. ఐయామ్ సో సారీ ఒకవేళ తప్పు చెప్పుంటే మాత్రం. ఇక్కడ చూడండి మా ప్రిష కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అరే! ఇంతసేపు మా డాడీయే చేసి అలసిపోతాడు అనుకుంది అంట. ఇంకా అది కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. మేమైతే టెంపుల్‌లోకొచ్చేసాము. టెంపుల్‌లో కూడా చాలా మందున్నారు. బయట చాలా మందున్నారు. అండ్ టెంపుల్‌లో కూడా చాలా మందున్నారు. ఇక్కడ అమ్మవారికి హారతి జరుగుతుంది. అక్కడ కూర్చొనున్నారు. మనం కూడా నెక్స్ట్ ఎళ్లి అక్కడ కూర్చుందాము. ఇక్కడైతే మనం అభిషేకం చేయడానికని లైన్ కట్టాము. ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పుడల్లా అభిషేకం చేయొచ్చు. ఈ రోజనే ఏం స్పెషల్ కాదు. ప్రతిసారి మనం చేయొచ్చు. ప్రిష చూడండి వన్ సైడ్ ఎట్లా స్మైల్ చేస్తుందో దొంగపిల్ల. ఇక్కడ ప్రణయ్ అండ్ ప్రిష అయితే అభిషేకం చేస్తున్నారు ఫస్ట్. అండ్ ప్రణయ్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ ప్రిష హ్యాండ్ టచ్ చేసిన తర్వాతనే అభిషేకం చేస్తాడు. క్యూట్ అనిపిస్తది ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే. హారతి కూడా ఫస్ట్ దానికిచ్చే ప్రణయ్ తీసుకుంటాడు. ఇట్లా చూస్తుంది చూడండి ప్రిష. అండ్ ఇప్పుడు నా టర్న్. నేను అభిషేకం చేస్తున్నాను. పెద్దగా కోరికలు ఏం కోరుకోనండి. అందరూ బాగుండాలి, అందరూ బాగా చదువుకోవాలని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఇదే కోరుకోవడం అలవాటు. అండ్ దేవుడే ఇస్తుంటాడు మధ్యలో అది ఇది అని హ్యాపీ అయిపోవాలి అంతే వాటితోని. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన గణపతి దేవుడు ఇంకా శివుడు పంచముఖాలు కలిగి ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారిని శాకంబరి దేవి రూపంలో చాలా బాగా అలంకరించారు. నేను చూపిస్తాను నెక్స్ట్ ఫోటోలో. ఇక్కడైతే ఇంకా తండ్రి కూతురు హారతి తీసుకుంటున్నారు. చూడండి నేను చెప్పాను కదా ఫస్ట్ దానికి. ప్రిష కూడా చూస్తుంటుంది డాడీ నాకేదో చేస్తున్నాడు అని చెప్పి. ఇక్కడైతే తను లైవ్‌గా ఫ్లూట్ వాయిస్తున్నాడు. అసలు చాలా బాగా వాయించాడు. చాలా అంటే చాలా బాగా వాయించాడు. అండ్ ఇక్కడే మేమందరం కూర్చున్నాము కాసేపు. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో.
ఇంకా అర్చన చేసి హారతి ఇచ్చారు అని చెప్పేసి మేము కూడా అక్కడ కూర్చున్నాము అందరితో పాటు. ప్రిష కూడా అసలు సతాయించలేదండి నిజం చెప్పాలంటే. అసలు ఒక్కసారి కూడా ఏడవలేదు, ఫీడింగ్ అనలేదు, డైపర్ చేంజ్ అనలేదు. చూడండి టీచర్తో ఆడుకుంటూనే కూర్చుంది, వేరే టాయ్స్ కావాలని కూడా అడగలేదు అసలు. చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు. ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారంటే అక్కడ టీవీలో ఇక్కడ టీవీలో అమ్మవారు కనిపిస్తున్నారు, మీకు అమ్మవారు నిజంగా కనిపించకపోయినా టీవీలో చూసైనా మంత్రాలు చదవండి సరిపోతుందని చెప్పారనమాట. ఇంకా మా ప్రిష కూడా భజన స్టార్ట్ చేసింది. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న పిల్ల కనిపిస్తుందా, తనకి అక్కడ మేము కూర్చున్నప్పటి నుండి ప్రిష నచ్చిందంట. బట్ ఫోటో తీయడానికి భయపడింది, బట్ లాస్ట్కి తీసింది, చాలా బాగా తీసింది. చూడండి మీకు కూడా కనిపిస్తుంది, క్యూట్ అనిపిస్తుంది కదా. అసలు చూడండి ఎంత బాగా తీసిందో ఫోటో అయితే. ఇక పంతులు గారు కొన్ని మంత్రాలు చెప్పి మీరు కూడా నాలాగానే చెప్పి పూజ చేయండి అని చెప్పారు. ఇంకా అదంతా అయిపోయాక మేము ఇలా కూర్చున్నాము. ఫస్ట్ టైం మా ప్రిష చూడండి నా బ్యాంగిల్తో ఆడుకోవడం స్టార్ట్ చేసింది, దానికి బాగా నచ్చినట్టుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా. నా బిడ్డకి నేను చేసుకున్న గాజులు నచ్చినాయి, దాంతోనే ఆడుతుందని చెప్పేసి. అండ్ మేము బాబాని మొక్కడానికి వెళ్ళినప్పుడు మాకు పంతులు గారు అయితే ఒక బనానా అండ్ యాపిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బనానాతో ఆడుతుంది, బట్ మళ్ళీ కూడా నా బ్యాంగిలే కావాలంటది ప్రిష. క్యూట్ అనిపిస్తుంది కదా ఇట్లాంటి మూమెంట్స్. కొన్ని కెమెరాలో రికార్డ్ అయినప్పుడు అరే భలే రికార్డ్ అయింది అనిపిస్తుంది. చూడండి అసలు బనానా ఎట్లా తీసిందో దానికి ఉందని కూడా తెలియదు అక్కడ. మళ్ళీ ఇంకా నా బ్యాంగిల్తోనే ఆడుతుంది. చూడండి మా మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రిష మంత్రాలు స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా కాసేపు నిల్చున్నాము. అప్పుడు ఒక పంతులు గారు వచ్చి మళ్ళీ ఒక బనానా ఇచ్చాడు ప్రిషకి. టెంపుల్ అంతా ప్రిష ఫ్రెండ్స్ ఏనేమో అనిపించింది అసలు. బనానా మాత్రం భలే తీసుకుని చూడండి. సో ఫస్ట్ పాప మొక్కేసి మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం యాక్చువల్గా. బట్ సరిగ్గా మొక్కలేదని చెప్పి మళ్ళీ వెళ్ళాం మేము యాక్చువల్గా టెంపుల్లోకి. నేనైతే నాకు కొంగిట్లా పెట్టేసుకున్నా. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు టెంపుల్కి ఎప్పుడైనా బ్యాండ్ మర్చిపోయి ఎవరైనా ఏదైనా అంటే ఇలా కొంగు పెట్టేసుకోండి సరిపోతుంది. నేను కూడా నా హెయిర్ లెంత్కి అందరు దిష్టి పెడుతున్నారని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పి కొంగుని అట్లా షోల్డర్లో అట్లా చెక్కుకొని సరిపోతుంది. మన హెయిర్ ఏంటి లెంత్ ఏంటి ఎవరికి కనిపించదు. అండ్ బేబీస్ కూడా పీకకుండా నీట్గా ఉంటుంది అనమాట. దేవుడికి ముందు కూడా ఇట్లా హెయిర్ పడొద్దు అంటారు కదా, సో దానికి కూడా అన్నిటికీ సెట్ అయిపోతుంది మనం ఒక్కసారి కొంగిట్లా పెట్టుకుంటే. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ గాడ్, అందరూ ఫేవరెట్, బట్ నాకు హనుమంతుడు అంటే పర్సనల్గా కొంచెం ఎక్కువ ఇష్టము. కోరికలు నెరవేరుస్తాడా అది ఇది అని కాదు, బట్ ఐ డోంట్ నో, నాకు ఇష్టం. చూడండి అసలు చాలామంది జనాలు ఉన్నారు. అండ్ మనకి పంతులు గారు చెప్పారనమాట ఇక్కడ పోతరాజు వేషాలు అండ్ అమ్మవారిలాగా గెటప్ చేసుకున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు ఇలానే మంచిగా అందరూ ట్రెడిషన్స్ని గౌరవించి అని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళని మెచ్చుకుంటున్నారు. ఇక్కడైతే మా కోసం అమ్మవారు వచ్చేసేది. ఇంకా మా ప్రిష చూడండి అసలు తనని చూస్తుంది, అసలు ఎప్పుడు చూడలేదు. తను కూడా ఈ లుక్స్ క్యూట్ అనగానే అని చెప్పి రిప్లై ఇచ్చింది చూడండి. తను కూడా షాక్ అయింది. అమ్మాయి కదా ఇంకా కాంప్లిమెంట్స్ ఇస్తే చాలు రియాక్ట్ అయిపోతుంది ప్రిష, లేదంటే స్మైల్ అన్న ఇస్తుంది. ఇంకా ఈ గ్యాప్లో ఇంకో పంతులు గారు వచ్చి ప్రిషాకి వడ ఇచ్చారనమాట. ప్రిష ఏందో కానీ మాకు దొరికింది ప్రసాదం, మేము ఎప్పుడు తినలేదు టెంపుల్ అంతా, ఫస్ట్ టైం అనుకుంటా ఈ పంతులు గారే వడ ఇచ్చింది. ఏది వడ ఏది మమ్మీ డాడీ తినేసిండ్రా వడ, అందులో మిర్చి ఉంది కదా పెట్టలేదు ఇంకా మళ్ళీ. ఏమనదు తెలియదు కదా, పెద్దగా తర్వాత మళ్ళీ ఏడవద్దని. ఇంకా ఈ బోనాల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను నా బీఫామా ఫ్రెండ్ని కలిసాను అనమాట. అది రీసెంట్గానే యూఎస్ వచ్చింది. ఇంకెలా అయినా కలవాలనుకున్నాను. దానికి కూడా చిన్న పాప. ఇంకా కాసేపు మేము టైం స్పెండ్ చేసాం. ఇక్కడ వెనకాల బ్యానర్లో కనిపిస్తున్న అసోసియేషన్ వాళ్ళే అనమాట ఈ బోనాలు హోస్ట్ చేసింది. బోనం అంతా అయిపోయాక వేరే వాళ్ళ బోనం తీసుకొని నేనైతే ఫోటో దిగాను. అలా దిగొచ్చా లేదో తెలియదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయాక మేము మళ్ళీ టెంపుల్ లోపలికి వచ్చాము. సాయిబాబాని మళ్ళీ ఒకసారి దర్శించుకొని వెళ్దామని. ఆ టైంలో హారతి అవుతుంది. సరే అని చెప్పి మేము అమ్మవారి దగ్గర ఫోటోలు దిగుతుంటే అసలు ఎవరో తెలియదు ఒక ఆవిడ వచ్చి అందరినీ జరిపి మరి మమ్మల్ని ఫోటో తీసింది. ఏమో ఇట్లా దేవుడే పంపిస్తాడేమో అనిపిస్తుంది. మేము ఫస్ట్ అనుకున్నాము అమ్మవారితో ఫోటో లేదని. మా ప్రణయ్ తీసుకుండే అమ్మవారిని ఫోటో, బట్ తన దగ్గర మా ఫొటోస్ లేకుండా ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ మళ్ళీ ప్రిష వాళ్ళ పంతులు వచ్చాడు చూడండి, వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ షాక్ అండి, ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా నాన్నను హ్యాపీగా అని. ఇప్పటికైతే ప్రిష హ్యాపీ కిడ్ అందరి దగ్గరికి వెళ్తుంది అంతే. మేము కూడా హ్యాపీ ఇంకా అది చూసి. ఇంకా తర్వాత ఎట్లా అవుతుందో ఏంటో ఇట్లాంటివన్నీ టెన్షన్ పడొద్దు ఇప్పటి నుంచే మనము. అండ్ ఇక్కడైతే బాబాకి డ్రెస్ చేంజ్ చేసేసారు, హారతి ఇస్తున్నారు. మళ్ళీ మేము ఆల్మోస్ట్ వెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలోనే వెళ్తాము. సో మేము వెళ్ళినప్పుడే హారతి జరుగుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ బాబా దగ్గరే హారతి ఉండి బాబాని మాత్రమే చూస్తున్నట్టు చాలా బాగుంటుంది అసలు.
సో ఇంకా ఈసారి కూడా హారతి తీసుకున్నాం. మా ప్రిష చూడండి ఏమనిపించిందో సడన్గా నవ్వడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ప్రసాదం లైన్ అనమాట. గుళ్ళో చిన్నగా ప్రసాదం పెడతారు అండ్ పక్కన రూమ్లో కూడా మనకు భోజనాలు పెడతారనమాట. అండ్ ఈసారి బోనాలు కాబట్టి చాలామంది వచ్చారని వేరే దగ్గర పెట్టారు. లైన్ చిన్నగా ఉందని చెప్పి నిల్చున్నాము. చూడండి మా ప్రిష ఎట్లా నవ్వుతుందో. అసలు ఎంతసేపు ఉందంటే ఆల్మోస్ట్ ఒక 3 hours ఉంది కావచ్చు. అసలు ఏడవకుండా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా పిల్లలు కోఆపరేట్ చేస్తే. అది ఏడిస్తే మాకు ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏడుస్తుంది అని. నేను ముద్దులు పెడితే ఎట్లా నవ్వుతుంది చూడండి బంగారు తల్లి. ఇంకా నిద్ర వచ్చేస్తుంది మా ప్రిషకి. చూడండి ఇక్కడ ఈ రోజనే కాదు ఎప్పుడైనా సరే ఇక్కడ ఫుడ్ పెడతారు. ఈ రోజు అనే కాదు ప్రతిసారి కూడా ఇన్ని వెరైటీసే పెడతారు మనకి. అండ్ ఇక్కడ న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు ఎలా జరిగింది బోనాలు ఏంటి అని చెప్పి. TV5 సాక్షి ఇలా చాలామంది వచ్చారు. మన ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఈ టైంలో ప్రణయ్ ఇంకా ప్రశాంత్ తీసుకొని వెళ్ళి దానికి డైపర్ చేంజ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అసలు ఎన్నిసార్లు ఇంట్లో తిన్నా బయట తిన్నా ప్రిషాకి వాళ్ళ డాడీ ప్లేటే కలర్ఫుల్గా కనిపిస్తుందేమో. అసలు వాళ్ళ డాడీని చూస్తుంది, వాళ్ళ డాడీ ప్లేట్నే చూస్తుంది. పక్క నేను తిన్నా నన్ను మాత్రం చూడదు. చాలా బాగుండే ఫుడ్ కూడా. ఈరోజే కాదు ఎప్పుడు కూడా ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఏదైనా క్రేవింగ్ వచ్చేది సేమియా ఉప్మా తినాలని, పులావ్ తినాలని. అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో అదే ఉండేది ప్రసాదం. చాలా బాగా అనిపిస్తుండే అసలు. ఇంకా ఈ క్లిప్ మాత్రం జస్ట్ నా హెయిర్ని చూపించడానికి. ఎందుకంటే నేను ప్రసాదం లైన్లో నిలిచినప్పుడు కూడా చాలామంది వచ్చి మీ బేబీ క్యూట్గా ఉంది, మీ హెయిర్ చాలా బాగుంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటి అని చెప్పి చాలామంది అడిగిండే. ఈ సారీ కట్టుకోవడానికి ఒక స్పెషల్ రీజన్ ఉందని చెప్పినా కదా. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రిషా నా బొజ్జులో 8 months ఉన్నప్పుడు అప్పుడు బతుకమ్మ వచ్చింది. సో ఆ రోజు ఇదే సారీ కట్టుకున్నా నేను. ఇలా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నా. అండ్ ఇప్పుడు కూడా ప్రిషాకి 8 months. సో అది గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ చీర కట్టుకున్నా. ఇంకా టెంపుల్ దగ్గరే పార్కింగ్లో ప్రిషాకి కూడా కొంచెం ఫీడింగ్ చేశాను. మరి ఎంతసేపు ఆగుతుందని. దీంతో ప్రాబ్లం ఏంటంటే అది టీచర్ లానే ఉండేసరికి ఇది ఫుడ్ తినడం కన్నా దానికి కొరకడంలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పడుతుంది. బట్ యా దాని ఫేవరెట్ ఫుడే తీసుకెళ్ళాను. సో తినింది. ఇంకా బ్రష్ తిన్న తర్వాత మేము కాసేపు అక్కడే ఆడుకొని మరీ తినగానే కార్ సీట్లో కట్టేసి ఇంటికి తీసుకురావాలని మాకు ఎప్పుడు అనిపించదు. మిల్క్ తాగినా సరే మేము ఎక్కడైనా కాసేపు ప్రిషాను ఆడించిన తర్వాతనే బోర్ పిప్పించిన తర్వాతనే స్టార్ట్ అవుతాము. ఇక్కడ చల్ల గాలి వస్తుంటే చాలా నవ్వింది. అందుకే ఈ వీడియో రికార్డ్ చేశాను అసలు. బాయ్. సో ఇదండి మా మొదటి బోనాల స్టోరీ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.